ఆంధ్రుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ప్రత్యేక హోదా అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకుంటున్నారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాటలతో మభ్యపెట్టి ఆంధ్రను మోసం చేస్తున్న మోడీ సర్కారుకు షాక్ ఇచ్చేలా హోదాపై ఆంధ్ర ప్రజల ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయడం కోసం జగన్ వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో స్టార్ట్ కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అక్కడ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ పార్లమెంటరీ సమావేశాన్ని తాజాగా జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడుతూ హోదా ఏపీకి సంజీవనిగా మారుతుందని, హోదా లేకుండా రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్న విషయాన్ని తేల్చిన జగన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హోదా అంశం అందరి దృష్టిని ఆకర్షించేలా వ్యవహరించాలని సభ్యులను కోరినట్లు తెలుస్తోంది. హోదా కోసం డిమాండ్ చేస్తుంటే ప్యాకేజీ పేరుతో ఏపీ సర్కారు మోసం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలన్న విషయాన్ని చెప్పిన ఆయన పార్లమెంటు ఉభయ సభల్లోనూ హోదా వాణిని గట్టిగా వినిపించాలన్నారు. హోదా అంశంపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచడంతో పాటు హోదా మీద పార్టీ కమిట్మెంట్ తెలియజేసేలా ఈ సమావేశంలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలన్న ఆలోచనను చేసినట్లుగా చెబుతున్నారు. హోదా కారణంగా 11 రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని నేతలతో జగన్ చెప్పారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హోదా హామీని సభలో ప్రస్తావించడం అధికార పక్షానికి గుర్తుకు వచ్చేలా చేయాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏమైనా బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రుడి ఆకాంక్ష అయిన హోదా విషయంపై జగన్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున గళం వినిపించే అవకాశం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. మరి ఆంధ్రులు కోరుకుంటున్న హోదాపై జగన్ పార్టీ నేతలు ఈ తీరులో గళం వినిపిస్తున్న వేళ ఏపీ అధికార పక్ష నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.